హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. ఒక్కొక్కప్పుడు ప్రయోజనాన్ని ఆశింపకుండా కూడా ఒకరి గొప్పదనాన్ని మరొకరికి చెబుతాం. అది కృతజ్ఞత. వాల్మీకి ఎంత గొప్ప అనండి అనటం అలాంటిది. ఇది అటువంటిదే. మహర్షి ముఖతః తాను తెలుసుకున్న ఆదిత్య స్వరూపాన్ని రాముడు స్తుతిస్తున్నాడు అని మనం భావించాలి. ఇక్కడి శ్లోకంలో నీవే అనే మాటను మనం భావన చెయ్యాలి. అంటే త్వమేవ ఆదిత్యః అనే విధంగా ఎవని వలన స్వరూపము తినివేయబడుతున్నదో, ఎవని వలన సర్వము తినివేయబడుతున్నదో అతడు ఆదిత్యుడు. అంటే జగత్ యొక్క మహాప్రళయం మొదలు సామాన్య జీవుల ఆయుక్షయం వరకు సూర్యుని వలననే జరుగుతున్నాయి. కనుక తినటం అంటే క్షయానికి కారణం మాత్రమే అని అర్థం. అలాగే ఎవని వలన ఇది లయం అవుతున్నదో వాని వలననే మళ్ళీ సృష్టింపబడుతోంది. అందుకనే సవిత అంటున్నాం. అంటే జగత్ సృష్టి కారకుడన్నమాట. ఎవడు కన్నాడో వాడే కదా రక్షింపవలసింది. అందువలన సూర్య అని అంటున్నాం. అంటే జీవుల్ని తమ తమ పనుల విషయంలో ప్రేరేపించి జగత్ వ్యవహారానికి కారణభూతుడవుతున్నాడన్నమాట. నిజానికి లక్షణం నారాయణుది. సూర్యుని యందు కూడా ఆ లక్షణం చెప్పబడుతోంది. కనుక సూర్య శబ్దంతో నారాయణ శబ్దాన్ని కూడా చేర్చి సూర్యనారాయణ అని పలకడం మన పెద్దలు అలవాటు చేశారు. మహర్షి శ్లోకాన్ని ఆదిత్య సవిత సూర్య అని ప్రారంభించి మొదట లయతత్వాన్ని చెప్పడం చూస్తే సృష్టి విషయంలో ఇది అంతం కాదు, ఆరంభం అని చెప్పినట్లుంటుంది. అలాగే ఖం అంటే పరమాకాశమని, గా అంటే దాన్ని పొందేవాడని భావం. అందువలన ఖగా అని స్తుతిస్తున్నాం. భౌతిక పరిభాషలో పరమాకాశం అంటే సూర్యమండల వ్యాప్తి ఆకాశమే. మనం నేల మీద నిలబడగానే నేల కాలిన పాదభాగానికి పైనుండి అంతా ఆకాశమే. నిజానికి మనం చాలా భాగం ఆకాశంలోనే ఉన్నాం. వేదాంతుల పరిభాషలో విచ్ఛిన్నం కాని ఆకాశమని, దాని యందు సంచరించే పరమాత్మ తత్వమని భావన. చరాచర జగత్తుకు సృష్టి లక్షణాన్ని కలిగించేవాడు కనుక పూష అని భావన. అగ్నిచంద్రాదులు పరిమితమైన తేజస్సు కలవాళ్ళు. ఎవని తేజం వలన సమస్త దిక్కులు ప్రకాశిస్తున్నాయో అతడు గవిస్తవంతుడు. గవిస్తి అంటే సర్వవ్యాపక గల లక్ష్మీ తేజం అది కలవాడు. అంటే నారాయణ స్వరూపమైన వాడని భావన. సువర్ణ సదృశుడంటే ఆ మండలం దాని మధ్యవర్తి అయిన రూపమును కూడా బంగారు వర్ణం కలది అని భావన. ఇక్కడ సుపర్ణ అనే పాఠం కూడా ఉంది. సుపర్ణుడంటే పరమాత్మ, నిర్గుణము నిరాకారము అయిన స్వరూపమని భావన. ఇతడే సర్వమును అంటే భౌతిక చక్షువునకు మాత్రమే కనబడు లోకాన్ని, అంతరమైన ఆత్మతత్వాన్ని ప్రకాశింపజేసేవాడు కనుక భానుడని భావన. హిరణ్యం అంటే వెండి బంగారాలు. అవి రేతస్సుగా అనగా వీర్యంగా కలవాడు. భౌతిక జగత్తులో సూర్యాగ్ని వలననే అట్టి లోహాలు ఏర్పడుతున్నాయి. బంగారం పరమలోహం. ఇతర లోహాలని తనలో కలుపుకునే శక్తి గలది. ఆ శక్తిని తన శక్తి వలన ప్రభావింపజేసేవాడు. అందుకని హిరణ్యరేత అని పేరు. అజ్ఞానాన్ని చీకటిని తొలగించి వెలుగును ప్రసరింపజేసేవాడు. దినమంటే స్వర్గం. మనకు పగటి భాగం స్వర్గం, రాత్రి భాగం నరకం. కనుక నరకం నుండి మనల్ని కాపాడి ఇక్కడే మనకు స్వర్గాన్ని కలిగించేవాడు అని దివాకరునిగా భావిస్తాం. గిరివరమాభియత అని మనం ఈ విషయాన్ని శృతి ప్రమాణంతో తెలుసుకున్నాం. ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, సూర్యాయ నమః, పుష్ణే నమః, గవిస్తమతే నమః, సువర్ణ సదృశాయ నమః, బాణవే నమః, హిరణ్యరేతసే నమః, దివాకరాయ నమః అనే నామాలు ఈ వివరణకు సూక్ష్మరూపాలు. నీవే హరిద్వస్సుడవు, సహస్రాక్షివి, సప్తవీమరీచిమంతుడవు, తిమిరోన్మధుడవు, శంభుడవు, త్వష్టవు, మార్తాండుడవు, అంశుమంతుడవు. మనసును హరించేదే హరిత్. అటువంటి అశ్వం అంటే కిరణం, అది కలవాడు. మనోహరమైన కిరణ లక్షణం కలవాడు చంద్రుడు. ఆ చంద్రుడవు
నీవే అని భావం. ఇది భౌతిక స్వరూపానికి సుఖాన్నిచ్చే స్వరూపం. ఇక ఆధ్యాత్మిక స్వరూపానికి సుఖాన్నిచ్చే రూపం అనే భావంలో మనస్సు అనేదే లేకుండా చేయగల జ్ఞాన కిరణం కలవాడని భావం. మనోబంధం విడితేనే కదా మోక్షం, దాన్ని అనుగ్రహింపగలవాడనే భావంలో హరిద్ద స్వహ అని సేవిస్తాం. పూజింపవలసిన అనేకమైన లోక కళ్యాణ కారణాలైన గుణాలు కలవాడు. అందుకని సహస్రాక్షి అనే భావన. ఒకటే అశ్వం, దానికి సప్త అని పేరు. అది కలవాడు. సప్తసప్తి ఏడుగా పరిణమితం పదగిన ఒకటే కిరణం. అందుకని సప్తసప్తి అని వైదిక విజ్ఞాన భావన. ఏమిటమ్మా 7 గుర్రాలు, రథం? పెద్దలు అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. వేదంలో ఒక ప్రకరణంలో ఋషులు సూర్యుని గురించి ఆలోచిస్తూ సూర్యునిలోని 6 కిరణాలు దర్శించి ఒక నిర్ణయానికి వచ్చారు. కానీ సప్తోన్మలైన ఆదిత్య రశ్ములు మధ్య సప్తమం ఒకటి ఉంది అని ఒక ఋషి అంటే, ఆదిత్య దేవజాతులైన అరటిలో 7వది ఉపసర్జనమని కొందరు ఋషులు అంటారు. అప్పుడు ఆ సూర్యుని 7 స్వరూపాల్ని నేనైతే చూడలేదు గాని అని వాత్సాయన పుత్రుడైన పత్సికకర్ణుడనే ఋషి అంటే, 7 నేను చూశాను, 8వది కశ్యప అనేది ఒకటి ఉంది, దాన్ని కూడా వినడమే కానీ నేను చూడలేదు. ఎందుకంటే మహామేరును చేరడానికి మనకు సామర్థ్యం లేదు కదా అని ప్లక్షపుత్రుడైన సప్తకర్ణుడనే ఋషి అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరినీ గర్గపుత్రుడైన ప్రాణత్రాత అనే ఋషి చూసి, మహామేరు చుట్టూ పరివర్తనం చేసే కశ్యపమనే దాన్ని నేను చూశాను. మీరు కూడా యోగ్య మార్గంలో వెడితే ఆ మేరువును కూడా చూడగలరు. ఆ కిరణం ఎప్పుడూ మహామేరు చుట్టూ పరివర్తనం చెందుతూనే ఉంటుంది అని అంటాడు. అందువలన కశ్యపో అష్టమః స మహామేరు నజాహతి తస్మై శభావతి అని నిర్ణయం చేసింది. అంతేకాదు కశ్యప పశ్యకో భవతి, ఈ కశ్యప కిరణాన్ని పశ్యక అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ సర్వసృష్టికి సూక్ష్మంగా అదే కారణమవుతున్నది కనుక న్యూటన్ కూడా ఋషి అన్నాను. ఆధునిక విజ్ఞానంతో మళ్ళీ 7 కిరణాలను దర్శించి మనకు చెప్పగలిగాడు. ఇప్పుడు చెబుతున్నాను. 7 గుర్రాలుండటం పురాణ భావన. ఆ కథ చెప్పకపోతే మనం ఈ ఆలోచన చేయం కదా. సరే, శత్రువుల్ని నశింపచేసే కిరణం కలవాడు. శత్రువు అంటే లోక జీవన విధానానికి హానిభూతాలైన జీవులు, వాటిని నశింపచేసే కిరణం. అది కలవాడు మరీచిమాన్. తిమిరం అంటే చీకటి, ఆరూపమైన అజ్ఞానం, వాటిని నిర్మూలించేవాడు. అందుకని తిమిరోన్మధుడు. శుభాన్నిచ్చేవాడనే భావంలో శంభు అని, కృషింపజేసేవాడనే భావంలో త్వష్ట అని పేర్లు. మృతం అంటే అచేతనం, అచేతనమైన బ్రహ్మాండాన్ని జీవింపచేసేవాడు. సృష్టి మొదలుకొని సృష్టి అంతం వరకు పృథ్వీ మొదలైన మహాభూతాలతో పాటు సమస్త ప్రాణులకు జీవాన్ని కలిగించేవాడని భావంలో మార్తాండ అని స్తుతిస్తున్నాం. అలాగే అంశువు అంటే మహాభూతాలలోనూ దేహగత ప్రాణుల్లోనూ కూడా పైని లోపల వ్యాపించే లక్షణం కలదని అర్థం. ఆ లక్షణం కిరణానికి ఉంది. అటువంటి కిరణం కలవాడనే భావంలో అంశుమాన్ అని. కిరణాలకు బహిరంతరత వ్యాప్తి ఉండదు. ఎక్స్రే కిరణం లోపలకు మాత్రమే వ్యాపిస్తే మామూలు కిరణాలు పైకి మాత్రమే వ్యాపిస్తాయి. ఈ 2 లక్షణాలు సూర్య తేజస్సులో మాత్రం ఉన్నాయి. అందుకని అంశుమంతుడు. మనస్సును ప్రకాశింపచేసే కిరణము, సృష్టికి ప్రారంభ రూపమైన మొదటి కిరణం, లోకానికి వృద్ధినిచ్చే కిరణాలు. హానికర సూక్ష్మక్రిమి నాశక కిరణాలు కేవలం చీకటిని మాత్రమే పోగొట్టే కిరణాలు. ప్రాణులకు శారీరక సుఖాన్నిచ్చే కిరణాలు, జీవుల్ని కృషింపజేయగల కిరణాలు, ప్రారంభ స్థితిలో అచేతనంగా ఉన్న బ్రహ్మాండాన్ని చేతనం చేయగల కిరణాలు. ఈ విధంగా సూర్యకిరణాల్లో ఉండే అనేక గుణభేదాల్ని వివరించి పరస్పర కిరణ సంయోగం వలన పుట్టిన ఈ సమస్త కిరణాలు ఆ సూర్యునివే అని చెబుతున్నట్లు అంశుమాలి అని పూర్తి చేయడం చూస్తే కేవలం సూర్యకిరణాల విశ్లేషణ శాస్త్రీయంగా ఈ శ్లోకంలో జరిగినట్లు తెలుస్తుంది. హరిద్వసాయ నమః.
సహస్రాక్షిసే నమః, సప్తసప్తే నమః, మారీచిమతే నమః, త్వష్టే నమః, మార్తాండాయ నమః, అంశుమతే నమః అనేవి సూక్ష్మనామాలు. నీవే హిరణ్యగర్భుడవు, శిశురుడవు, తపనుడవు, భాస్కరుడవు, రవివి, అగ్నిగర్భుడవు, అదితిపుత్రుడవు, శంకుడవు, శిశిర నాశనుడవు, సకల జగత్తు యొక్క ఉత్పాదనకు కారణభూతమైన సమిష్టి జీవజాలము కల గర్భమేదైతే ఉన్నదో అది హిరణ్య గర్భం. విత్తనంలో వృక్షం సమిష్టి రూపం సూక్ష్మంగా ఉన్నట్లు, నీటిలోనూ మట్టిలోనూ వృక్ష ఉత్పాదక శక్తి అంతర్గతంగా ఉన్నట్లు ఈ సమస్త విశ్వ సంబంధిత శక్తి సూర్యుల్లో ఉంది. అందుకని హిరణ్య గర్భుడని స్తుతి. చైతన్యాన్ని కోరే హితరూపమైన జాతానికి రమణీయమైన గర్భమట. అందుకని కూడా హిరణ్య గర్భుడని పిలుస్తారు. ఆధ్యాత్మికమని, ఆది భౌతికమని, ఆది దైవికమని తాపాలు 3. వీటికే తాపత్రయమని పేరు. ఈ 3 తాపాలతో బాధపడు జీవులకు విశ్రమస్థానమైన వాడనే భావంతో శిశురుడనే స్తుతి. హిమరూపంగా ప్రకృతికి నూతన శక్తిని అనుగ్రహించేవాడని దీనికే భౌతికార్థం. తపింపచేసేవాడు కనుక తపనుడు. సర్వవస్తు సాక్షాత్కారానికి హేతువైన వాడు కనుక భాస్కరుడు. సర్వుల చేత స్తుతింపబడేవాడని యో వై దేవస్య ప్రహిణతో తస్మత్ అని శృతివాక్యం వలన వేదాలను ఉపదేశించేవాడు కనుక రవి స్వరూపంగా భావన. సూర్యుడు నారాయణ స్వరూపం. నారాయణ గర్భం నుండి రుద్రుడు పుట్టాడని శృతి చెబుతోంది కనుక అగ్ని అంటే కాలాగ్ని రూపమైన రుద్రుడు. ఆ రుద్రుడు గర్భమందు గల సూర్యుణ్ణి అగ్నిగర్భునిగా భావిస్తాం. అగ్నిగర్భ అంటే శమీ వృక్షం. అది సూర్యశక్తి వంటి శక్తి కలది. అందుకనే సూర్యశక్తికి సమంగా మనకు తాకని ఆశ్వీజ మాసంలో శమీ వృక్షానికి సమీపస్థూలమైన దాన్ని ఆరాధించి అంటే సక్రమంగా ఉపయోగించుకుని ఆ తేజస్సును పొందమని పూర్వుల హెచ్చరిక. ఆదిత్యపుత్రుడు ఆదిత్యుడని భావన. హృదయాకాశానికి ఎవని వలన సుఖం కలుగుతోందో వాడు శంఖుడు. తేజోరూపంగా శిశిరాన్ని అంటే మంచును వారించి నూతన వికాసాన్ని కల్పింపజేసేవాడు కనుక శిశిరనాశనుడు. హిరణ్య గర్భాయ నమః, శిశిరాయ నమః, తపనాయ నమః, భాస్కరాయ నమః, రవియే నమః, అగ్నిగర్భాయ నమః, అదితపుత్రాయ నమః, శంఖాయ నమః, శిశిరనాశనాయ నమః అని సూక్ష్మనామాలు. నీవే వ్యోమనాథుడవు, తమోభేదివి, ఋగ్యజుస్సామ పారగుడవు, ఘనావృష్టివి, అపామిత్రుడవు, విద్లీప్లవంగముడవు. వ్యోమ అంటే ఆకాశం, దానికి నాదుడంటే కర్త. సూర్యుని వలన ఆకాశం నాదవంతమవుతున్నది. అంతేకాదు తామస గుణరూపమైన ఆకాశానికి శ్రేష్ట. అందువలన ఆయన వ్యోమనాథుడు. తామస్ అంటే రాహు. రాహు వంటి ఛాయాగ్రహాల్ని కూడా భేదింపగలగడం అంటే ప్రకాశింపచేయడం. అందువలన తమోభేది. వేదాలన్నింటిచే నేనే తెలియజేయబడుతున్నాను అని సూర్యపరంగా ఋషివాక్యం. వేదాలంటే ఋక్, యజుర్, సామ వేదాలే కనుక దాని యందు పారము వరకు వేయబడిన వాడని భావన. వేదమంటే విజ్ఞాన గ్రంథం. అది భౌతిక ఆధ్యాత్మిక విజ్ఞానాల్ని రెండింటినీ చెబుతుంది. భౌతికంగా కూడా ఏ తేజస్సును విశ్లేషించినా, ఏ జీవిని విశ్లేషించినా దాని మూలమో దాని ఆధారమో సూర్యుడే అవుతున్నాడు. ఆ విషయాన్ని వేదము, వేదోపబృంహాలైన నారాయణాది మహాగ్రంథాల్లోని ఆదిత్య హృదయాదులు చెబుతాయి. ప్రాతకాలంలో ఋగ్వేదం చేత, మధ్యాహ్న కాలంలో యజుర్వేదం చేత, సాయంకాలంలో సామవేదం చేత కీర్తింపబడతాడని. అందువలన ఋగ్యజు సామవేద పారంగుడని మనం కీర్తిస్తాం. ఘనం అంటే మేఘం. దాని వృష్టికి కారణమైన వాడు సూర్యుడు. ఇది భౌతికం. సకల కర్మలకు ఫలరూపమైన వాడు. ఇది ఉపాసన దృష్టి. ఈ కారణాల వలన ఘనావృష్టి అని స్తుతిస్తాం. ఘనం అంటే మేఘం. దానికి వృష్టికి కారణమైన వాడు సూర్యుడు. ఇది భౌతికం. సకల కర్మలకు ఫలరూపమైన వాడు. ఇది ఉపాసన దృష్టి. ఈ కారణాల వలన ఘనావృష్టి అని స్తుతిస్తాం.
అపాం అంటే రసములు. అట్టి జలానికి మిత్రుడైన వాడు, జల సృష్టికి జలస్థితికి కారణమైన అగ్నిగర్భుడు. అగ్నిగర్భంగా కలది జలమే కదా. అగ్నేరాపహ అని శృతి కనుక అది కూడా సూర్యుని పరిణామ రూపమని భావన. అందుకని అపామిత్ర అని స్తుతి. ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను. మీతో రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.